బిగ్ బాస్ టీజర్ అయితే వచ్చేసింది. సో, ఇంతకుముందు మనకు ప్రోమో ఇస్తుండే. ఈసారి టీజర్ ఇచ్చారు. ఎందుకనుకుంటున్నారు? టీజర్ ఇత్తా కదా ఏమన్నా సినిమానేంటి? హ్మ్. అది సినిమా ఏంటది? మరి వాళ్ళు టీజర్ ఇచ్చారు గదా! ఎప్పుడు ప్రోమో మీరు ప్రోమోలు కదా! మరి టీజర్ అంటే అది మూవీ టైప్ తీస్తారేమో 'బిగ్ బాస్‌ని' ఈసారి. అంటే అదేంటి ఎలా ఉంది? తిరగ ఇటుందేంటి? ఇక్కడ అడ్డంగా ఉంది ఎయిటు. అంటే ఆ డౌట్స్ అన్ని నాగార్జునని అడగాలి. పెట్టింది ఆయనని గదా! మీరు అడుగుతున్నారు, రివ్యూ అడుగుతున్నారు. మీకేమన్నా తెలుసని అడుగుతున్నా. నాకు కూడా తెలీదు. అందుకని మేము కూడా నిన్ను యెస్ అడుగుతున్నాం. చెప్పండి. నీకెలా అనిపించింది మరి అది? నాకైతే ఈసారి కొంచెం టఫ్‌గా ఉంటదేమో అనుకుంటున్నా 'బిగ్ బాస్ 8'. సరే అది ఎలా ఉంటది ఏంటనేది మన సెప్టెంబర్‌లో చూడాల్సిందిగా ఉంది. ఓకే. అంటే అన్‌లిమిటెడ్ అని అంటున్నారు గదా! మరి అన్‌లిమిటెడ్ అనేది ఏ విధంగా అన్‌లిమిటెడ్ తీసుకోవచ్చండి? టాస్క్‌ల పరంగానా? ఎంటర్‌టైన్‌మెంట్ పరంగానా? మాక్సిమం అన్‌లిమిటెడ్ అంటే మంచి స్టఫ్ గట్టిగుండి ఉంటది. మాక్సిమం టాస్క్‌లే అయిద్ది. ఎంటర్‌టైన్‌మెంటు చేసేంతోళ్ళు తక్కువ. టాస్క్‌లే అయితది టఫ్‌గా ఉండేది. అంటే కంటెస్టెంట్‌ల పేర్లు గూడా చాలా దగ్గర వాళ్ళవే వినిపిస్తున్నాయి గదా! సో, వాళ్ళదేమనుకుంటున్నారు? మీకు ఇంకో విషయం తెలుసా? నేను కూడా 'బిగ్ బాస్‌కి' వెళ్తున్నా. మీకు ఆ విషయం తెలవట్లేదు. నా పేరు కూడా చెప్పారు. మరేమన్నా వద్దన్నారా? నాకు కొంచెం ఖాళీ లేదని చెప్పాను నాగార్జున గారు. ఓకే. సో, మీకు కూడా 'బిగ్ బాస్' ఛాన్స్ వచ్చింది కాబట్టి మీతోటి కంటెస్టెంట్లు ఎవరున్నారు అందులో? నాతోటి అందరూ మా రూమోళ్ళు, మా పక్క రూమోళ్ళు, మా అపార్ట్మెంట్ వాళ్ళు, కింద ఫ్లోరోళ్ళు. అలా ఎవరిని పడితే వాళ్ళని తీసుకుంటే సోషల్ మీడియా ఎందుకు చెప్పండి? ఉన్నది డ్యామేజ్ చేయడం తప్ప ఏముండదు. అంటే కామన్ మ్యాన్ అనే ఒకళ్ళని తీసుకుంటుండే ప్రతిసారి సెలబ్రిటీస్‌ని పెట్టేసి. మరి ఈసారి మొత్తం సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ కామనే గదా! మరి వాళ్ళందరిని తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆళ్ళ వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? కొన్ని వ్యూస్ వత్తయా? ఎవడు చూస్తాడు ఆళ్ళని? ఎవడు చూడ్డు. ఇక పని పాట లేనోళ్ళు ఊరోళ్ళు చూడాలి. ఎందుకంటే సిటీ వోళ్ళు ఎవరు చూడరు. ఎందుకంటే ఆళ్ళని ఎవడు చూస్తాడు? పోనీ ఎవడన్నా నా అన్వేషణ, హర్ష సాయి లాంటోళ్ళని కొంచెం పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు యూట్యూబ్‌లో. పోనీ అలాంటోళ్ళని తీసుకొస్తే ఈళ్ళేం చేస్తార్రా అన్న దానికి ఆలోచన ఉండాలి. అలాంటోళ్ళు లేనప్పుడు ఇంకా 'బిగ్ బాస్' ఎందుకు? టాస్క్‌లు ఏ విధంగా ఆడతారనుకుంటున్నారు? అసల ఆళ్ళ వచ్చేదాన్ని బట్టి అసల వచ్చేవోళ్ళు ఎంత జనరల్ నాలెడ్జ్ ఉంటే అలా ఆళ్ళు ఆడగలుగుతారు అనుకుంటున్నా. ఆళ్ళ దగ్గర జనరల్ నాలెడ్జ్ లేకపోతే, స్టఫ్ ఏం లేకపోతే బువ్వ తినేసి ఇంట్లో బయటకొచ్చేయడం బెటర్.